అందరికీ నమస్కారం. నేను జాకీర్ హుసేన్. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రిషికొండ గురించి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారనే చెప్పాలి. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి లింకప్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏంటి దీని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ పుతిన్ గారికి లింక్ చేయడం ఏంటి? సో రిషికొండకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద మంత్రుల కమిటీ కూడా వేశారు. కమిటీ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి రీసెంట్గానే ఇచ్చారు. బహుశా త్వరలోనే ఏం చేయాలి రిషికొండని అనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ లోపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. ఏంటి అని అంటే, రిషికొండ ఎందుకు నిర్మించారు అని అంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వాళ్ళు వస్తే విడిది చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి సరికొత్త ఒక ఆలోచనని, లేదంటే ఆయనలో లోపల ఉన్నటువంటి ఆలోచనని బయట పెట్టారు. అసలు యాక్చువల్ రిషికొండని ఎందుకు నిర్మించారు అనేటువంటి స్పష్టత ఇప్పటివరకు లేదు. కొన్ని అంశాలకి ఆంధ్రప్రదేశ్లో స్పష్టత దొరకట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా. వాటిల్లో ఒకటి, రిషికొండ నిర్మాణం ఎందుకు చేశారు, రెండు, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, కోడికత్తి కేసు సంబంధించి ఎవరు అసలు నిందితుడు ఎవరు, తర్వాత గులకరాయికి సంబంధించినటువంటి ఎపిసోడ్కి ఎవరు దానికి, ఇట్లాంటి అన్నిటికీ సమాధానాలు లేనటువంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సార్ ఆయన పుతిన్ గారు అసలు వైజాగ్ ఎలా వస్తారనుకున్నారంటే, అసలు ఏ ఉద్దేశంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకు గుర్తొచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడు పైగా రిషికొండని నిర్మించినటువంటి ఇదే దాదాపుగా 530 కోట్లు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఆన్ రికార్డ్ ప్రభుత్వ రికార్డ్స్లో ఉన్నదాన్ని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తోంది 530 కోట్లు కాదు, అది 240 కోట్లేనని చెప్తున్నాడు ఆయన. 240 కోట్లు పెట్టి నేను కట్టించాను, అందమైనటువంటి రాజభవంతిని కట్టించాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడు వ్యాఖ్యానించారు, ఏ సందర్భంగా వ్యాఖ్యానించారంటే, మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడ్ని వ్యతిరేకిస్తూ ఆయన 1,04,00,000 సంతకాలు చేసి ఆ 1,04,00,000 సంతకాలని గవర్నర్కి అందించేటువంటి కార్యక్రమం చేశారు. గవర్నర్ని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రిషికొండ గురించి ఆయన ప్రస్తావించారు. జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన రిప్లై ఇచ్చారు. ఓకే, రిషికొండని నేను అద్భుతమైన రాజప్రసాదం కింద 240 కోట్లతో కట్టించాను, అది పుతిన్ లాంటి రష్యా అధ్యక్షుడు వచ్చినప్పుడు విడిది చేయడానికి ఉపయోగించుకోవచ్చు అనేది. అంతటితో ఆగిపోయారు. ఆ తర్వాత బహుశా ఇప్పుడు పుతిన్, లేదంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లేదంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఇలా చెప్పుండే వాళ్ళేమో రాబోయేటువంటి రోజుల్లో. అంతకుముందు నాకు తెలిసినంత వరకు మోడీ, అమిత్ షా వచ్చినప్పుడు విడిది చేయడానికి అని చెప్పి చెప్పారు. దానికంటే ముందు ఇది పర్యాటక దానికి ఉపయోగపడుతుందని చెప్పారు. పర్యాటకకు సంబంధించినటువంటి వాళ్ళు విడిది చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లీడర్లు వస్తే దాన్ని విడిది చేయడానికి అని చెప్పి చెప్పారు. దానికంటే ముందు టూరిజం ఆధ్వర్యంలో నిర్మించారు. టూరిజంకు సంబంధించినటువంటి విడిది కేంద్రంగా ఉపయోగపడుతుందని చెప్పారు. అసలు దాన్ని ఎందుకు కట్టారు అనేది కూడా అఫీషియల్గా చెప్పలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అది పబ్లిక్కి తెలుసు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ పబ్లిక్లో తీసుకెళ్ళింది, జనసేన పార్టీ కూడా తీసుకెళ్ళింది దాన్ని ఎందుకు కట్టారు అని. ఓకే, వాస్తవంగా ఎందుకు కట్టారు దాని మీద ఏవిఎస్ శర్మ గారు అని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్, ఆయన కూడా కోర్టులో వేశారు. అక్కడ పర్యావరణ ధ్వంసం చేసి ఒక రాజప్రసాదాన్ని కడుతున్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారు విడిది చేయడానికి ఆడ కడుతున్నారని చెప్పి ఆయన కోర్టులో కేసు కూడా వేశారు. ఓకే, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు ఉంది. అయితే ఈ కేసులు తర్వాత అక్కడ ఐఏఎస్ఎల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అప్పట్లో, ఏ విధంగా డీవియేషన్ చేసి నామ్స్ని ఆ భవంతిని కట్టారని. ఇలాంటి పరిస్థితుల నడుమ లీగల్గా ఫైట్ చేయాల్సి వస్తుందనేటువంటి ఉద్దేశంతో దాన్ని గోప్యంగా ఉంచారు. అయితే దాని ఓపెనింగ్ మాత్రం చేశారు ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికలకు ముందు దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన సందర్భంగా ఎవరెవరు, గుడివాడ అమర్నాథ్, తర్వాత రోజా గారు, వీళ్ళందరూ మాజీ మినిస్టర్స్, వీళ్ళందరూ అక్కడ కనిపించారు. వాళ్ళు అక్కడ ఓపెనింగ్ వెళ్ళగానే ఆ రాత్రి ఏదో నరబలి ఇచ్చారని చెప్పేసి కేఏ పాల్ గారు వెళ్ళారు. మరుసటి రోజు కేఏ పాల్ గారు వెళ్ళి అక్కడ నరబలి ఇచ్చారు, నాకు మొత్తం చూపించండి అని చెప్పి హడావుడి చేశారు. అలాంటి పరిస్థితుల నడుమ 2024 ఎన్నికలు వచ్చినాయి.
2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది. 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యారు. ఎస్ సార్. దీంతో రిషికొండని ఏం చేయాలి అనే దాని మీద ఎవరికి అర్థం కాల. అసలు రిషికొండని ఎలా కమోడ్ కట్టడానికి 25 లక్షలు ఖర్చు పెట్టారు అనేది అప్పట్లో వచ్చిన న్యూస్. సరే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈ మధ్యకాలంలో విజిట్ చేశారు. ఆ విజిట్ సందర్భంగా కప్పులో ఆ పై కప్పు నుంచి ఒక పెచ్చ రాలి పడిందని కూడా అప్పుడు న్యూస్ వచ్చింది. ఇది సరే, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. సరే, దాన్ని ఏం చేయాలి అనే దాని మీద అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. దాన్ని అయితే కూల్చేయలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేసినట్టు ఇప్పుడు 530 కోట్లు పెట్టిన దాన్ని కూల్చేస్తే ప్రజలు ఒప్పుకోరు. సరే, అక్కడైతే 9 కోట్లు పెట్టి కట్టించిన ప్రజావేదికను అమరావతిలో కూల్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలో రాగానే. ఆయన చేసిన పని చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. సో కాబట్టి దాన్ని ఏం చేయాలనే దాని మీద కమిటీ చేశారు. మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చారు. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో అనేక మంది అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఏం చేయాలి దాన్ని అనేది. ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ గోవాకు ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఒక సలహా ఇచ్చారు. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఒక సలహా ఇచ్చారు, దాన్ని పిచ్చి ఆసుపత్రి చేయమని చెప్పి. అయితే మంత్రుల కమిటీకి అలాంటిది ఇవ్వలేదు. కానీ మంత్రుల కమిటీ ఇచ్చిన సూచనలు ఏంటంటే ఈ తాజ్ లాంటి హోటల్స్ అడుగుతున్నాయి. డాల్ఫిన్, రామోజీరావు గారి డాల్ఫిన్ హోటల్స్ అది కూడా లీజ్కి అడుగుతుంది. ఇలా కొంచెం అంతర్జాతీయంగా జాతీయంగా పేరు మోసినటువంటి ఈ హోటల్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి కదా, అవి అడుగుతున్నాయి లీజ్ కింద అని చెప్పి సజెషన్ చేస్తున్నారు. అది కాకపోతే కనుక ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలకు సంబంధించి ఏదైనా కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టుకోవడానికి అలా ఏమైనా అలర్ట్ చేయొచ్చా అనేటువంటి రకరకాల సలహాలు ప్రజల నుంచి తీసుకున్నారు. కూడా ప్రజలకు ఓపెన్గా ఒక మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, వెబ్సైట్ దాంట్లో ఇచ్చారు. దాంట్లో కూడా ప్రజల్ని అభిప్రాయాలు తెలియజేయమన్నారు. అవన్నీ క్రోడీకరించిన తర్వాత ఒక రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. బహుశా నేను అనుకుంటే కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు దాని మీద. అయితే ఇప్పటి వరకు దాని నిర్ణయం తీసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అది పుతిన్కి ఉంచండి అని చెప్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వాళ్ళు వస్తే మీరు ఉంచండి దాన్ని అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. చెప్తూ పెట్టినటువంటి ఖర్చు ఆన్ రికార్డ్ 530 కోట్లు ఉండేది 240 కోట్లు అంటున్నారు ఆయన. ఇప్పుడు ప్రజలు 240 కోట్లు నమ్మాలా లేదంటే 530 కోట్లు నమ్మాలా? ఈ కన్ఫ్యూజన్ చేసేసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అసలు కట్టుకున్నది దేనికి? ఆయన రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తాము, 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి సముద్రానికి అభిముఖంగా ఈ ప్యాలెస్ని కట్టుకుంటే, రాజభవంతిని కట్టుకుంటే కనుక శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్కి తన గుప్పెట్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గుప్పెట్లో ఉండాలంటే కనుక సముద్రానికి అభిముఖంగా ఇలాంటి రాజప్రసాదంలో ఉండాలని చెప్పేసి అక్కడ ఉండేటువంటి విశాఖ ఒక స్వామీజీ చెప్పినటువంటి ఒక సజెషన్ మేరకు అది కట్టుకున్నారు. అందుకే ఎలక్షన్ ముందు ఆయన అక్కడికి అసలు షిఫ్ట్ కావాలనుకున్నారు. వాస్తు ప్రకారం అక్కడ షిఫ్ట్ అయితే మళ్ళీ గెలుస్తాడనేది ఆయన ఇచ్చినటువంటి సందేశంగా చెప్పారు అప్పట్లో స్వామీజీ. సరే, ఆ స్వామీజీ పోయాడు, ఇప్పుడు ఈయన ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడ రాజప్రసాదం అయితే మిగిలింది. దాన్ని ఎందుకు కట్టారంటే అక్కడ 3 క్యాపిటల్స్ అని చెప్పి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి అక్కడి నుంచి పరిపాలన చేయాలనేది ఆయన ఆలోచన. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సాయిరెడ్డి గారు చెప్పారు, వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. అది ఎందుకు కడుతున్నాం అనేది. అయితే అఫీషియల్ ఆన్ రికార్డ్ అయితే లేదు. ఏది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పరిపాలన చేస్తాడనేది లేదు. కానీ మిగతా అందరికీ ప్రజలకు తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు, సాయిరెడ్డి గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు అది ఎందుకు కట్టించారనేది. సో ఒక ముఖ్యమంత్రి ఉండటానికి 530 కోట్లు పెట్టి ఒక భవనాన్ని కట్టించారని అంటే ఇక్కడ 100 కోట్లు పెట్టి ఇక్కడ పెద్ద పెద్ద కంచెలు వేసుకున్నారు తాడేపల్లి. సో ఇవన్నీ కూడా పబ్లిక్ మర్చిపోతారు అనుకుంటున్నారు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు, ప్రజలకు అన్నీ గుర్తుంటాయి అనే సంగతి పాలనలో ఉండేటువంటి రాజకీయ పార్టీల అధినాయకులు గుర్తుపెట్టుకోవాలి. సమయం కోసం ఎదురు చూస్తుంటారు ప్రజలు. ఏది చెప్తే అది వింటారు అనుకుంటే పొరపాటు. అక్కడ 530 కోట్లు పెట్టి కట్టించారని చెప్పి ఆన్ రికార్డు ఉంటే దాని మీద ఎంక్వైరీ కూడా వేశారు ఆల్రెడీ. రోజా గారు టూరిజం మినిస్టర్గా ఉన్నారు అప్పట్లో. రోజా గారి ఆధ్వర్యంలోనే అదంతా నడిచింది. ఆడదాం ఆంధ్రాను రిషికొండ దాని మీద విచారణ కూడా వేశారు. ఇవన్నీ ఎంత జరుగుతుంటే 240 కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు అఫీషియల్ రికార్డుని పరిగణలోకి తీసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని పరిగణలోకి తీసుకుంటారా? పైగా పుతిన్ గుర్తొచ్చాడు ఆయనకి. పుతిన్ ఏంటో మరి ఇంకోసారి మరి చైనా అధ్యక్షుడిని ఏమైనా చెప్తారా, జిన్పింగ్ని లేకపోతే ఉత్తర కొరియా అధ్యక్షుని కిమ్ని ఇట్లాంటి వాళ్ళని చెప్తారేమో. కానీ అసలు ఎందుకు కట్టారో ఆయనే చెప్పట్లా, కట్టిన ఆయనే. సో ఒక సరికొత్త చర్చకు దారి తీస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి
మదిలో ఉన్నటువంటి ఆలోచనలు కొన్ని కొన్ని అప్పుడప్పుడు అలా వస్తుంటే వాటిలో ఒకటి ఇది అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.